సార్లు పడ్డాడు, ఎక్కడెక్కడ పడ్డాడు, అక్కడ వాళ్ళ బయట్లు ఇవన్నీ ప్రధాన ఛానల్లో వాళ్ళు పట్టించుకు సావట్లేదు. కానీ ఊరికినే ప్రెస్ మీట్లు నా స్టేట్మెంట్లు వేస్తున్నారు. కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెంట పడుతున్నారు. అక్కడ వెళ్ళి దాంట్లో అక్కడ బయట్లు ఇక్కడ బయట్లు తీసుకోవడం ఇవన్నీ చేయడం మూలంగా ఇప్పటికొక క్లారిటీ వచ్చేసింది. ఈ సైకలాజికల్ గేమ్ నడిపించింది అధికార పక్షమే. వాళ్ళతో మాట్లాడించడం కానీ, వాళ్ళకి అసలు ఆ వీడియోలు ఎవరు ఇచ్చారు, పోలీసులు మేము ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినాయి. ఎట్లాగా అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా పోస్ట్ మార్టం అయిపోయి మద్యం సేవించిన మత్తులు అంటే అక్కడ క్రైస్తవ సంఘాల వాళ్ళకి ప్రాబ్లం. అదేంటి పాస్టర్ల మద్యం తాగడం ఏంటి అన్నటువంటిది, ఎట్లా తాగి ఎట్లా డ్రైవింగ్ చేయడం ఏంటి అన్నటువంటిది. కాబట్టి అట్లా పరువు పోగొడుతుంది. కాబట్టి వాళ్ళు రివర్స్లో వెళ్తారు. అందుకని ఆ మొక్క డైరెక్ట్గా అనకుండా వీళ్ళు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడైతే అలా అరిచే వాళ్ళల్లో కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయారు. కానీ వాళ్ళకి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చెప్తూ ఉంటారు అక్కడ. ఇంకోటి చివరికి అందుకనినే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చారు. కుటుంబం ఇప్పుడేమీ వ్యతిరేకంగా లేదు. దానికి ఒక సైకలాజికల్ గేమ్ నడిచింది. ఎలాగా మద్యం తాగి చనిపోయారని కనుక రిపోర్ట్ వస్తే ఇన్సూరెన్స్ రాదు, దాన్ని క్లెయిమ్ చేయడానికి ఏం లేదు. ఆ మొక్కను కూడా తీసుకెళ్లారు ఇక్కడ. వెంటనే అక్కడ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, అనవసరం